కథ చెప్పుకుందాం ఈరోజు. ఈరోజు మనం ఒక గుమ్మడికాయ కథ చెప్పుకుందాం. గుండమ్మ. ఇక్కడ ఫస్ట్ మనకి గుండమ్మ అనే ఒక మామ ఉంది. ఈ మామ చాలా ముసలైపోయింది అనమాట. మామకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు వేరే దూరం ఊర్లో ఉంది. అందుకని ఈ మామ ఆ ఊరు వెళ్దామని బయలుదేరినప్పుడు తావులో అడవి వచ్చిందంట. అడవిలో చాలా యానిమల్స్ ఉంటాయి కదా. అప్పుడు ఒక టైగర్ వచ్చిందంట. ఆ టైగరు మా అమ్మని చూసింది, నిన్ను తినేస్తాను అన్నదంట. అప్పుడు మా అమ్మ అన్నది, వద్దు వద్దు, నేను మా పాప ఇంటికి వెళ్తాను, బాగా తినేసి చక్కగా బలంగా తయారవుతాను, నువ్వు అప్పుడు నన్ను తిందువు కానీ అని అన్నది. తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళినప్పుడు ఒక తోడేలు కనిపించిందంట. తోడేలుకు కూడా అలాగే చెప్పిందంట, నేను బాగా తిని లావు అవుతాను, నువ్వు అప్పుడు నన్ను తిందువు కానీ ఇప్పుడు తినకు అని చెప్తే ఆ రెండు వదిలేసిన తర్వాత గుండమ్మ పాప ఇంటికి వెళ్ళిన తర్వాత పాప దగ్గర చక్కగా భోంచేసింది, హ్యాపీగా పడుకుంది. రాత్రి అయినప్పుడు ఇలాగా నాకు తావులో పులి కనిపించింది, తోడేలు కనిపించింది, నన్ను తినేస్తామన్నాయి, మరి ఏం చెయ్యను అని బాధపడితే అప్పుడు వాళ్ళ అమ్మాయి ఒక ఐడియా వేసింది. ఒక పెద్ద గుమ్మడికాయ తెచ్చింది. గుమ్మడికాయ లోపల గుజరంతా తీసేసి ఈ గుండమ్మనేమో గుమ్మడికాయలో దూర్చింది. అప్పుడు గుమ్మడికాయలోని దూరిపోయి ఈ ముసలమ్మ నడుచుకుంటూ అడవిలో వెళ్ళిపోతుంటే ముందు తోడేలు కనిపించింది. అయ్యో ఇదేంటి గుమ్మడికాయ నడుస్తుంది, ఎప్పుడు నేను చూడలేదే, వింతగా ఉంది అని తోడేలు భయపడి పారిపోయింది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినప్పటికీ పులి కనిపించింది. పులి కూడా చూసిందంట, ఇదేంటి గుమ్మడికాయ నడుస్తుంది, నేను ఇప్పుడు ఇది చూడలేదే అని పులి కూడా భయపడిపోయింది. ఆ తర్వాత గుమ్మడికాయలో అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిందంట గుండమ్మ. చూసారా పులి నుంచి తోడేలు నుంచి ఎలా తప్పించుకుందో, బాగుందా కదా.